రావాలి సంపూర్ణ థియేటర్ రైతు బజార్ దగ్గర. ఫిష్ చేపలు, తాజా చేపలు, ఆదివారం తాజా చేపలు అమ్ముతాము. నేను 2 కేజీలు మంచి పాంప్లెట్స్ తీసుకున్నాను అన్నట్టు. సో ఈమె దగ్గర చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే మన ఛానల్ నేమ్ చెప్తే మీకు 10 కానీ 20 రూపాయలు కానీ తక్కువ చేస్తుంది. 10% 20% అంటే తక్కువ చేయదు, కానీ మంచిగా ఉంటాయి అన్నట్టు. డబ్బులకు తగ్గట్టు రేటుకు తగ్గట్టు చేపలు బాగుంటాయి. హాయ్ నమస్తే. నెల్లూరు చేపల పులుసు మన ఛానల్లోనే ఫస్ట్ టైం. సో కళ్ళకు మంచిగా ఉండడం కోసం కరివేపాకు, ఓకే, బాడీ హెల్దీగా ఉండడం కోసం కొత్తిమీర, బాడీ కూల్గా ఉండడం కోసం మెంతులు, డైజెషన్ కోసం జీలకర్ర, ఏదైనా టేస్ట్ కోసం ఉన్న తర్వాత మజిల్ పెయిన్స్ ఏమైనా పోవడం కోసం గసగసాలు, ఇది ధనియాలు, ఇది కూడా బాడీని కూల్ చేస్తుంది. సో పులుపు కోసం చింతపండు, మ్యాంగో, టేస్ట్ కోసం వెల్లుల్లి, ఇది కూడా డైజెస్ట్ సిస్టమ్ బాగా వెళ్తూ ఉంటుంది, ఇది బాడీని కూల్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, టమాటో, ఇవి ఇంకోటి మర్చిపోయినాం, పసుపు, గరం మసాలా, ఉప్పు, ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి దానికి తలగా ఫిష్ అండ్ కారం. వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే పచ్చిమిరపకాయలు మర్చిపోయింది. ఏంటమ్మా పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, తర్వాత గసగసాలు వేసుకున్నాం. దీంట్లోన మిక్సీ పడదాం అనుకున్నా కానీ కొద్దిగా వేయించితే మంచిగా ఉంటుంది కదా, పచ్చి వాసన పోతుంది అని చెప్పి వేయించడం స్టార్ట్ చేసిన. లేకపోతే పచ్చి కూడా యాక్చువల్గా ఈ పొడి మొత్తం కొడతాం కదా, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, మెంతులు కొట్టిన తర్వాత దీంట్లోనే సేమ్ ఆనియన్స్, ఎల్లిపాయలు, అల్లం పేస్ట్, అల్లం వేసి ఒక ముద్దలాగా తయారు చేయాలి. ఎందుకు చెప్పనా, నెల్లూరు చేపల పులుసులోన బీచ్ వాసన రాకుండా ఉండాలంటే దీన్ని ముద్ద చేయాలి, అప్పుడు ఉంటుంది మస్తు టేస్ట్ ఉంటుంది. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఇక గుద్దుడే. ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకొని, అవి ఆనియన్స్లోన ఒక్కొక్క రకంగా ఉంటుంది తెలుసు. ఎలా ఉంటుంది స్టైల్స్ అంటే ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తే ఒక్కొక్క టేస్ట్ వస్తుంది ఆనియన్స్. ఇది నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసాను అన్నట్టు. సో దాన్ని నీట్గా కట్ చేస్తే ఒక రకంగా టేస్ట్ వస్తుంది, రఫ్ అండ్ టఫ్ కట్ చేస్తే ఒక రకంగా వస్తుంది. అసలు అది టెక్స్చర్సే వేరు అసలు. సో ఆనియన్ని కొంచెం వేడైన తర్వాత అల్లు అలా ఇలా తిప్పితే సెట్. ఇంకా ఆనియన్స్ మంచిగా మెత్తబడి కొంచెం బంగారు రంగులోకి వచ్చేటప్పుడు ఇంకేం చేయాలి, దాన్ని ఇంకా కొద్దిగా ఏదైనా పచ్చి ఉన్నాయేమో ఒకసారి ట్రై చేసుకొని తర్వాత పసుపు వేసుకొని ఒక స్పూన్ అంతా ఇంకా మళ్ళీ ఒకసారి కలిపినాం అనుకో, ఇప్పుడు ఇక మొత్తం గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా చూడో ఇది లెక్క అలా వస్తుంది కాబట్టి పసుపు వేస్తాం, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకున్నాను అనుకోండి. ఇంతకుముందు మనం నూరు పెట్టుకున్న సీక్రెట్ మసాలా, ఈ సీక్రెట్ మసాలా ఇప్పుడు కాకుండా టమాటాలు వేసిన తర్వాత, చింతపండు రసం వేసిన తర్వాత కొంచెం ఉడకబెట్టేటప్పుడు వేయాలి. దీంట్లో ఇన్నవి చచ్చిపోవు అన్నట్టు ఆయిల్లో. తగ్గంత మనకు తగినంత కారం, నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకొంచెం ఏమంటారా కొంచెం వేసుకున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మా వాళ్ళు అంటున్నారు కారం సంపినమని చెప్పేసి. ఏమవుతుందో వెంటనే చింతపండు వాటర్ వేసుకుంటాం. లేకపోతే ఒక నిమిషం చింతపండు వాటర్ కంటే ముందుగా అది టమాటా, ఈ చింతపండు వాటర్ వేసిన తర్వాత 80% ఉడకవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే కలుపు మ్యాండేటరీ. ఎప్పుడైనా కూడా చేపల పులుసులో కలుపు అనేది ఇంపార్టెంట్. ఈ కన్సిస్టెంట్ వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అడ్జస్ట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి.
సరిపడా వాటర్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాల్సి ఎంత కావాలో అంత. ఎందుకంటే వాటర్ చింతపండు రెండు ఉడికితే నీసు వాసన రాకుండా ఉంటుంది. నెక్స్ట్ నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మూత పెట్టేసి ఒక 10 minutes హై ఫ్లేమ్లో ఉడికించుకోండి బాగా. అది తెరలా కాలుతుంటుంది కదా, మొత్తం ఆయిల్ మొత్తం సపరేట్ అవుతుంది కదా, అప్పుడు చేపలు అవుతాయి. లెట్స్ గో. మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది ఉంది కదా, దీన్ని ఇలాగే వేసేసి ఇంకా టేస్ట్ వస్తుంది. వీలైతే ఒకవేళ కొంచెం సాల్ట్ షుగర్ సాల్ట్ మీకు ఒకవేళ చేపలు వేయకముందు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఎందుకంటే ఎక్కడైనా సంథింగ్ ఎల్స్ వాసన ఏమైనా వస్తుంది, ట్రై చేసుకొని చూసుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత వీలైతే ధనియా పౌడర్ ఇక్కడ ఉంది కదా, కొంచెం ధనియా పౌడర్ వేసుకోండి. అంటే ఆల్రెడీ వేసిన ధనియాలు, బట్ కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకోండి. ఆల్రెడీ ఈ కన్సిస్టెన్సీ వచ్చి ఇక్కడ రండి, ఇక్కడ కెమెరా ఆయిల్ ఇలా స్ప్రెడ్ అవుతుంది చూడండి నీట్గా. సో ఇలా స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఏం చేయొచ్చానంటే ఇప్పుడు తీసి చేప ముక్కలు వేసేసేయాలన్నట్టు. సో చేప ముక్కలు వేసిన తర్వాత మీరు వేయాల్సింది ఏంటంటే లిడ్ పెట్టండి. సో లిడ్ పెడితే పాడైపోతుంది. చేప ముక్కలు ఒకటేసారి మాత్రమే ఇలా కలుపు వదిలేసినది, ఎందుకంటే అన్ని పీసెస్ కిందకి వెళ్ళాలి కాబట్టి. సో సమాంతరంగా ఇలా చదువుకోండి. చదువుకున్న తర్వాత సో చేప ముక్క ఉడకడానికి పెద్ద టైం పట్టదు. సో సింపుల్ లాజిక్ ఏం చేస్తారంటే దీన్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించండి. 10 minutes మీడియం ఫ్లేమ్ అండ్ 5 minutes లో ఫ్లేమ్. సో ఇప్పుడు చూడండి సింపుల్గా ఒకసారి దగ్గర రండి. ఎంత స్ట్రక్చర్ వస్తుంది తెలుసా, ఇది ఎంత స్ట్రక్చర్. దీనికి ఇంకొక అడిషనల్ స్ట్రక్చర్ ఇస్తాను నేను, ఒక్క నిమిషం చూపిస్తాను. రేపాకి రెమ్మ తీసుకోండి. అడిషనల్ స్ట్రక్చర్ ఇస్తాను నేను. ఇదిగోండి, వన్ ఈజ్ దిస్ వన్. నాకు తెలిసి చేపల కర్రీ నాకు తెలిసి నా లైఫ్లో చేయడం ఇదే ఫస్ట్ టైం. నేను ఇంత టేస్టీగా చూస్తుంటేనే గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకంటే పులుపు ఎక్కువ తిన్నాను కాబట్టి తక్కువ తీసుకున్నా. మీకు వీలైతే ఎక్కువ వేయండి. ఇవి బాగా పుల్లగా ఉన్నాయి. మ్యాంగోస్ ఇలా వేసేసేయండి. మ్యాంగోస్ వేయకపోతే అది నెల్లూరి చేపల పులుసు అవ్వదు. సో ఇలా మ్యాంగోస్ వేసిన తర్వాత నేను మస్ట్ అండ్ షుడ్ మళ్ళీ చెప్పేది మీకు ఏంటంటే మూత మాత్రం పెట్టకండి, లిడ్ పెట్టకుండా వదిలేయండి. ఎప్పుడైతే లో ఫ్లేమ్కి వస్తుంది కదా కర్రీ, అప్పుడు లిడ్ పెట్టాలి. లేకపోతే పైన పీస్ ఏమవుతుంది అంటే ప్రెషర్కి మొత్తం మెత్తగా అయిపోతుంది పీస్. సో దీన్ని ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా నో ఇది వాడద్దు కదా. దీని పని అయిపోయింది. మనం చేయాల్సింది ఏంటంటే పట్టుకొని ఒక మసిగుడ్డ తీసుకొని ఉందా, సింపుల్ చేపల పులుసు స్వామి రంగా. నాకు పని పెట్టిరు కదా, నోరు ఊడిస్తాను. రైట్, ఈ స్ట్రక్చర్ రావాలి పీసెస్. ఈ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత ఒక్క 2 minutes ఇది ఇలానే ఉడికిన తర్వాత లో ఫ్లేమ్లోకి తీసుకెళ్ళి అప్పుడు లిడ్ పెడదాం. వా, కొంచెం మెంతుల పొడి, లాస్ట్ వేయాల్సింది, బాగుంటుంది. ఓకే, ఒకసారి కలిపేసి ఓకే ఇలా కొత్తిమీర వేసిన తర్వాత తింటావా? మా పిల్లలు ఎవరు చేపలు తిన్నారు. సో నాకు మా ఇంట్లో కొంతమంది నన్ను అనేటోళ్ళు అన్నట్టు, చేపల కర్రీ రాదు నీకు అని చెప్పేసి. సో ఈరోజు చేపల కర్రీ ఎలా ఉంటుందో చూపించబోతున్నా.
ఇవి ఇంకొక 5 minutes వదిలేద్దాం. తర్వాత బా దిష్టి తీసేసి కొంచెం ఉప్పు తీసుకొని ఇట్లా దిష్టి తీసేసేది మీకు నమ్మకం ఉంటే. రైట్ తీసినారా? రైట్ చాలు. దోశ విత్ నెల్లూరు చేపల పులుసు. ఫస్ట్ బైట్ మీతో పాటు నేను తిన్న ఎట్లుంటుందో చేసి చూపిస్తాను. మ్యాడ్ వా ఫర్ ఫస్ట్ టైం ఛానల్లో నేను ఇంతమంది చేయాలి. ఇప్పుడు 3 సెకండ్ చూసి చూపిస్తాను. చింతపండు పులుపు మ్యాంగో మ్యాడ్ అంటే మ్యాడ్కో అందరు ఇలా చేసుకుని దంచండి. ముఖ్యంగా దోశలు తినక అల్టిమేట్ అనిపిస్తుంది అసలు. సీరియస్ చెప్తున్నా. సప్పగా ఉంటుండే అప్పుడప్పుడు నేను చేస్తే బాగుండకుంటుండే. చంపిగల మీ అందరి కోసం ఈసారి మాత్రం సూపర్ చేసిన. థ్యాంక్ యూ సో మచ్. దోశని ఎప్పుడైనా కూడా ఇట్లా నానబెట్టండి. ఇట్లా నానబెట్టి తీసుకొని మొత్తం ఇట్లా మొత్తం తడిసిపోవాలి. అది ఇంకా స్నానం చేయాలి. అది స్నానం చేసి బా అంతలో కర్రీలో ఉన్న మ్యాంగో ముక్కు ఉందా? ఏం ఉందిరా నాయన. మ్యాడ్ మ్యాడ్. బగారా రైస్ విత్ నెల్లూరు చేపల పులుసు. ఎప్పుడైనా కూడా లేట్ అయినా పర్లేదు కానీ దోశలు ఖచ్చితంగా వేసుకొని తినండి. అది దాని టేస్ట్ ఉంటుంది. దీని టేస్ట్ ఎలా ఉందో చూస్తారు. మా వైఫ్ చేసిన బగారా రైస్ మాటలు లేవురా అన్నాం. మిమ్మల్ని కాదు నేను రా అన్నది మా కెమెరామ్యాన్ని. మాటలు లేవు. ఇగో కొంచెం మ్యాంగో, తర్వాత ఫిష్ పీస్ పెట్టుకొని బాగా కలిపి మంచిగా ఇంకొంచెం గ్రేవీ యాడ్ చేసుకొని ఇంకా ఇది కదా జీవితం. ఇంకేం కావాలి చెప్పు. బాబా 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 నోట్ల నీళ్ళు ఉడుతున్నాయి నీకు, నాకు తెలిసింది. అయినా పర్లేదు ఇంకో సెట్. ఆగండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే లైక్ కూడా చేయండి.